శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురుదత్త. జై గురుదత్త. శ్రీమాత్రే నమః. కల్లాజీ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు మనం పూర్వము జనమేజయ మహారాజు గారు నిర్మించిన శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామివారి అత్యంత ప్రాచీన దేవాలయాన్ని సందర్శిస్తున్నాము. గ్రామ నడిబొడ్డున వెలసిన సువిశాల ప్రాంగణంలో కోట గోడల్ని తలపించే ప్రహారీ లోపల నిర్మితమైన శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామివారి ఆలయం ఇది. ప్రతి ఒక్కరూ వీడియోని మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడగలరు. ప్రధాన ఆలయానికి ఎదురుగా శ్రీ ఆంజనేయ స్వాముల వారి ఆలయం కూడా నిర్మించబడి ఉంది. ఇక్కడ ఈ గుడిలో ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. అదేమిటంటే ఉగాదికి ముందు 3 రోజులు, ఉగాది తరువాత 3 రోజులు, ఉగాదితో సహా మొత్తం 7 రోజులు సాయంత్రం సూర్యాస్తమయ సమయంలో సూర్యకిరణాలు నేరుగా స్వామివారి విగ్రహంపై పడతాయట. వైష్ణవ సాంప్రదాయం ప్రకారం శ్రీ మహావిష్ణువు సేనాధిపతి అయిన విశ్వక్సేనుడిని ముందుగా పూజించి ఆ తరువాతే విష్ణు రూపాన్ని పూజిస్తారు. ఆ సాంప్రదాయాన్ని అనుసరించి ఈ చెన్నకేశవ స్వామి వారి ఆలయంలో కూడా ముందుగా విశ్వక్సేనుల వారిని ఆరాధించిన తరువాతే విష్ణు రూపమైన శ్రీ చెన్నకేశవ స్వామి వారిని ఆరాధిస్తారట. ఈ ఆచారమే నేటికి కొనసాగుతుంది.
ఇక్కడ శ్రీ చెన్నకేశవ స్వామివారు నమ్మిన వారు కోరిన కోర్కెలు తీర్చడి కొంగు బంగారం. గట్టి నమ్మకంతో మనస్ఫూర్తిగా స్వామివారిని ఏదైనా కోరుకుంటే తప్పక నెరవేరుతుందనేది భక్తుల నమ్మకం. ప్రతి ఒక్కరూ తప్పక దర్శించదగిన ఈ పుణ్యక్షేత్రము కర్నూలు జిల్లా నందికొట్కూరు తాలూకా మిడ్తూరు మండల కేంద్రంలో ఉంది. ఈ ఆలయాన్ని చేరుకొనుటకు దారి మార్గము నందికొట్కూరు నుండి మిడ్తూరు నేరుగా చేరుకోవచ్చు. అలాగే నంద్యాల నుండి గడివేముల మీదుగా మిడ్తూరు చేరుకోవచ్చును. ఈ మిడ్తూరు గ్రామంలో వానరాల కొరకు ప్రత్యేకంగా భోజనాలు సిద్ధం చేసి కోతులకు వడ్డిస్తారు. ఇక్కడ శ్రీ చెన్నకేశవ స్వామివారి ఆలయానికి ఆనుకుని ప్రక్కనే ఎడమ వైపున లక్ష్మీదేవి అమ్మవారి ఆలయం కూడా ఉంది. ఇక్కడి వివరాలు: వంశపారంపర్యంగా స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్న శ్రీ వెంకట్రామయ్య శర్మ గారిని అడిగి వారి మాటల్లోనే తెలుసుకుందాము. స్వామి నమస్కారం. స్వామి నమస్తే అండి. మీ పేరు స్వామి? నా పేరు వెంకటరామయ్య శర్మ. స్వామి వెంకటరామయ్య శర్మ. వెంకటరామయ్య శర్మ. మీది స్వగ్రామం స్వామి? ఇక్కడనే అండి. ఈ ఊరేనా స్వామి? స్వామి, ఈ చెన్నకేశవ స్వామి గురించి మీకు తెలిసిన కాడికి ఒక రెండు మాటలు స్వామి. మా తాతలు చేసినారు. మీ మా తాతలు తర్వాత మా నాయన చేసినాడు. ఇది వంశపారంపర్యం మాకు వస్తుంది. అట్లా ఇప్పుడు మళ్ళీ చేస్తున్నాము. తర్వాత ఇది జనన జన్మ దేవరాయల కాలం నుంచి ఉంది. జన్మ దేవరాయలు అప్పటి నుంచి స్థాపన తెలిసినది. దీని పుట్టపూర్వ అది అది ఇది వరకు ఎవరున్నారో తెలియదు, కానీ మనకైపోయి అప్పటి నుంచి బాగా ఉండేది. పక్కన శాసనాలు కూడా ఉన్నాయి, 3 బండలు. స్వామి, ఇప్పుడు ఈ చెన్నకేశవ స్వామికి వైశాఖ మాసంలో తిరునాళ్ళు అవుతాయి. వైశాఖ మాసంలో ఎప్పుడు స్వామి? వైశాఖ శుద్ధ ద్వాదశి నుంచి పున్నమ పాడ్యం వరకు, బహుళ పాడ్యం వరకు. అంటే స్టార్టింగ్ పౌర్ణమి నుండి అవుతుందా? పౌర్ణమికి లేదు, త్రయోదశి నుంచి. త్రయోదశి అంటే కృష్ణపక్షంలోనా? కృష్ణపక్షం ఉంది. కృష్ణపక్షంలో త్రయోదశి రోజు మొదలవుతుంది. పున్నం రోజు మంచి పెద్ద రథం ఉంది. అవునవును, రథం అవుతుంది. గడ వాహనం ఉంది ముందు రోజు, తర్వాత తేరు, తర్వాత పార్వేట. ఇవి అన్ని 5 రోజులు 5 రోజులు ఉన్నాయి. 5 రోజులు 5 వాహనాలు 5 వాహనాలు ఉన్నాయి. 10 వాహనాలు ఉన్నాయి. ఉదయం సాయంత్రం ఉదయం సాయంత్రం 5 రోజులు అట్లా.
గడవనం ఉంది, మీకు ఎక్కడ శేషవనం. ఏమన్నా స్వామి గురించి ఏమన్నా చెప్పేదానిలో ఒకటి ఏదన్నా బాగా ఆయన మహత్యం ఆ, ఇట్లా చేసింది ఆయన ఏం లేదు అనుకుంటే ఆయన ఉమ్, ఒక 10 రోజుల కల్లా ఉమ్. ఆయన నెరవేర్చే పనులు తెలుపుతాడు. అవునా ఎంబడే కోరికలు సిద్ధింపజేస్తాను. ఎంబడే సిద్ధిస్తాడు. ఆయన అది అనుకుంటే చాలు, ఎంబడే మీకు చూపిస్తాడు. ఎంబడే వెంబడే ఇది అవుతుందా కాదా అనేది కూడా ఉమ్. ఎంబడే కథ చెప్తాడు మనకు. అవునా ఆహా. పని అయ్యేది అయితేనా ఉమ్. ఆయన ఎంబడే చూపిస్తాడు. పలాన్ తోవకపోతే మీకు పని జరుగుతుంది అవుతుంది అని ఉమ్. మీ కళలో వచ్చి చెప్పడము ఉమ్. అట్లా చేస్తాడు స్వామి. ఏదో ఒక విధంగా ఆయన తెలియజేస్తాడు. చెప్తాడు. ఓకే నీ చెప్పలేకపోయినా ఉమ్. వేరే ఎదురు వాళ్ళకు ఓకే అట్లా. ఓకే స్వామి, థ్యాంక్ యూ స్వామి. ఓకే అండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో ఆధ్యాత్మిక అంశాలను, ధర్మ సందేహాలను తెలుసుకోవడం కోసం కల్లాజీ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.